మనందరికీ తెలుసు హార్మోజ్ జలసంధి మైళ్ళ వల్ల దిగ్బంధమైందన్న విషయం. అది సామాన్యుడికి ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతోంది. ఇది సామాన్యుడి గుండెల్లో గుబులు పుట్టించే అంశం అని చెప్పొచ్చు. ఇలాంటి ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు దాని ప్రభావం కేవలం దేశాల మధ్య యుద్ధానికే పరిమితం కాదు, సముద్రానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న సామాన్యుడిపై డామినో ఎఫెక్ట్ పడే ఛాన్స్ కూడా ఉంది. అంటే ఒకదాని ప్రభావం మరో దానిపై పడి క్రైసిస్ ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక నష్టాలు ఎలా ఉండబోతున్నాయో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం. ముందుగా చమురు ధరలపై ప్రభావం పడి రవాణా ఖర్చులు పెరుగుతాయి. హార్మోజ్ జలసంధి ద్వారా ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 20 నుంచి 30% హార్మోజ్ జలసంధి ద్వారానే ప్రయాణిస్తుంటుంది. ఒకవేళ మైళ్ళ వల్ల ఈ మార్గం మూతపడితే చమురు ధరలు ఒక బ్యారెర్ ఒక్కింటికి $100 నుంచి $150 మార్కును చేరే అవకాశం ఉంది. ఇక సరఫరా ఆగిపోతుందనే భయంతో దేశాలు భారీగా నిల్వ చేయడం మొదలు పెడితే ధరలు మరింత ఆకాశాన్ని తాకే అవకాశం ఉంది. ముఖ్యంగా మన దేశం ఎక్కువగా చమురు అవసరాలను దాదాపు 80% పైగా దిగుమతుల ద్వారానే తీర్చుకుంటుంది. ఇందులో 40 నుంచి 50% వరకు ముడి చమురు ఈ హార్మోజ్ జలసంధి గుండానే దిగుమతి చేసుకుంటుంది. ముడి చమురు సరఫరా తగ్గితే దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయి. ఇది నేరుగా సామాన్యుడి జేబుపై భారం వేస్తుంది. మనం వాడుతున్న గ్యాస్లో కూడా 90% ఈ మార్గం నుండే వస్తుంది. దీనివల్ల సిలిండర్ ధరలు పెరగడం, అలాగే దాని కొరత ఏర్పడడం మనం ఆల్రెడీ చూసాం. ఇక డీజిల్ ధర పెరిగితే అది నేరుగా రవాణా రంగంపై ఎఫెక్ట్ చూపిస్తుంది. సామాన్యుడు ప్రయాణించే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరుగుతాయి. రోజువారీ ఆఫీస్కు వెళ్లే వారి బడ్జెట్ తలకిందులవుతుంది. ఇంధన ధరలు పెరుగుదల సాగుతో స్కూల్ యాజమాన్యాలు కూడా రవాణా ఫీజులను పెంచుతాయి. నిత్యావసర వస్తువుల ధరలపై కూడా ప్రభావం పడుతుంది. మనం రోజు తినే ఆహారం, ముడి సరుకులు రైతుల పొలం దగ్గర నుండి మార్కెట్కు రావాలన్నా, అక్కడి నుండి మీ ఇంటి దగ్గర కిరాణా షాపుకు చేరాలన్నా ట్రక్కులు లేదా లారీలు కావాల్సిందే. డీజిల్ ధరలు పెరిగితే ప్రతి వస్తువు ధర 10% నుంచి 20% వరకు పెరిగే అవకాశం ఉంటుంది. భారత్కు కావాల్సిన వంట నూనెలు కూడా దిగుమతి చేసుకుంటూ ఉంటుంది. హార్మోజ్ మూత వల్ల దిగుమతిలో ఆలస్యం జరిగిన లేదా షిప్పింగ్ ఖర్చులు పెరిగిన వంట నూనెల ధరలు కూడా భారీగా పెరుగుతాయి. ఇక గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ఖర్జూరాలు అంటే డేట్స్, అలాగే ఇరాన్ నుంచి వచ్చే బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ సరఫరా కూడా నేరుగా నిలిచిపోతుంది. దీనివల్ల వీటి ధరలు రెట్టింపు అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఈ ఎఫెక్ట్ ఎలక్ట్రానిక్ వస్తువులపై కూడా పడే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో ప్లాస్టిక్, ఫైబర్, అలాగే సెమీ కండక్టర్లు వాడతారు. టీవీ బాడీలు, ఏసీ ఇండోర్ యూనిట్లు, వాషింగ్ మిషన్స్, టబ్లు అన్నీ చమురు ఉప ఉత్పత్తులైన ప్లాస్టిక్తో తయారవుతుంటాయి. ముడి చమురు ధర పెరిగితే ఈ ప్లాస్టిక్ విడి భాగాల ధరలు కూడా పెరుగుతాయి. చిప్స్, అలాగే సెన్సార్లు ఎక్కువగా తూర్పు ఆసియా నుంచి వస్తాయి. రవాణా ఖర్చు పెరిగితే ఆ భారాన్ని కంపెనీలు వస్తువు ధరపై వేస్తాయి. ఇక్కడితో స్టోరీ ఆగిపోదు. హార్మోజ్ జలసంధిలో మైన్లు ఉన్నాయని తెలిస్తే ఒక హై రిస్క్ జోన్గా మారితే ఆ మార్గంలో వచ్చే నౌకలకు ఇన్సూరెన్స్ కంపెనీలు భారీగా ప్రీమియం వసూలు చేస్తాయి. ఇది ప్రతి ఫోన్, ప్రతి ల్యాప్టాప్ ధరపై 500 నుంచి 2000 వరకు అదనపు భారం పడే అవకాశం లేకపోలేదు. ఇక పెట్రోకెమికల్స్ మరియు వాటి నుంచి వచ్చే బై ప్రొడక్ట్స్, మనం వాడే పెట్రోల్, డీజిల్ కంటే కూడా మనం పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకు వాడే వస్తువుల ధరలు పెరుగుతాయి. ఈ వస్తువుల్లో పెట్రోకెమికల్స్ పాత్ర చాలా ఎక్కువ. ముడి చమురును శుద్ధి చేసినప్పుడు వచ్చే బై ప్రొడక్ట్స్ ఈ రసాయనాలు మరియు ప్లాస్టిక్ మూలం. దీనివల్ల ధరలు పెరుగుతాయి. ఆ ధరలు పెరగబోయే వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిత్యం వాడే ప్లాస్టిక్ వస్తువులు, ప్లాస్టిక్ డబ్బాలు, వాటర్ బాటిల్స్, బకెట్స్, మనం ఆర్డర్ చేసే వస్తువుల ప్యాకేజింగ్ కవర్లు, పాల ప్యాకెట్లు, చిప్స్ ప్యాకెట్లు, వీటి తయారీకి వాడే పాలిథిన్ ధర పెట్రోల్ ధరతో పాటే పెరుగుతూ పోతుంది. ఇక ఫార్మా, హెల్త్ కేర్ రంగంపై కూడా దీని ఎఫెక్ట్ పడనుంది. సామాన్యుడికి ప్రాణధారమైన మందుల ధరలు కూడా దీనివల్ల ప్రభావితం అవుతాయి. చాలా రకాల మెడిసిన్స్ లో వాడే సోల్వెంట్, అలాగే రసాయనాలు పెట్రోకెమికల్స్ నుంచే వస్తాయి. సిరంజీలు, గ్లూకోజ్ బాటిల్స్, సర్జికల్ మాస్కులు, గ్లౌజులు ఇవన్నీ ప్లాస్టిక్ మరియు రసాయన ఆధారితమైనవి. వీటి సరఫరా తగ్గితే ఆసుపత్రి ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇక పెయింట్లు, అలాగే డిటర్జెంట్ల రేట్లు కూడా భారీగా పెరగనున్నాయి. బట్టలు ఉతకడానికి వాడే సోపులు తయారయ్యేది సల్ఫాక్లైన్స్ అనే రసాయనాలతో. ఇవి ముడి చమురు నుండి తయారవుతుంటాయి. ఇక ఇంటికి వేసే పెయింట్లు, వార్నిష్లు, ఆయిల్ పేస్ట్లు వీటి ధరలు కూడా లీటర్కు 50 నుంచి 100 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉంటుంది. దీని ఎఫెక్ట్ టెక్స్టైల్ రంగంపై కూడా పడనుంది. మనం వేసుకునే బట్టలు కేవలం కాటన్ మాత్రమే కాదు, పాలిస్టర్, నైలాన్ వంటి బట్టలు పూర్తిగా
పెట్రోకెమికల్స్ నుండి తయారవుతుంటాయి. చమురు ధర పెరిగితే కాటన్ బట్టలు మినహా స్పోర్ట్స్ వేర్, రెయిన్ కోట్ల ధరలు కూడా భారీగా పెరుగుతాయి. ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే రసాయన ఎరువుల తయారీలో పెట్రోకెమికల్స్ కీలక పాత్ర పోషిస్తుంటాయి. సరఫరాలో అంతరాయం కలిగితే ఎరువుల ధరలు పెరిగి రైతుపై అదనపు భారం పడుతుంది. ఇక మెటల్స్ అలాగే కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కూడా బాగా పెరిగే అవకాశం ఉంది. హార్మోజ్ జలసంధి సమీపంలో ఉన్న గల్ఫ్ దేశాలు, ముఖ్యంగా యుఏఈ, బహ్రెయిన్ ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తిదారులు. అక్కడి నుండి అల్యూమినియం రాకపోతే కిటికీలు, తలుపులు, ఫ్రేములు అలాగే వంటగది సామాగ్రి ధరలు పెరుగుతాయి. ఇక గాజు తయారీకి వాడే ఫర్నాన్సెస్, న్యాచురల్ గ్యాస్ మీద కూడా దీని భారం పడనుంది. గ్యాస్ ధరలు పెరిగితే గాజు వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. సిమెంట్ తయారీలో వాడే జిప్సం వంటి పదార్థాలు కొన్నిసార్లు గల్ఫ్ దేశాల నుండి దిగుమతి అవుతుంటాయి. ఇవి రాకపోతే సిమెంట్ ఉత్పత్తిపై కూడా ప్రభావం పడుతుంది. ఉదాహరణకు 1000 చదరపు అడుగుల ఇల్లు కట్టాలనుకుంటే ప్రస్తుతం 20 లక్షలు అంచనా అనుకుందాం. లోహాలు, సిమెంట్ అలాగే రవాణా ఖర్చుల పెరుగుదల వల్ల అదే ఇల్లు కట్టడానికి 23 నుంచి 25 లక్షల వరకు ఖర్చు కావచ్చు. ఇక ఈ కామర్స్ అలాగే డెలివరీ సర్వీసులపై కూడా దీని ప్రభావం పడుతుంది. నేడు సామాన్యుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్ అలాగే జొమాటో, స్విగ్గీ వంటి సేవలకు అలవాటు పడిపోయాడు. పెట్రోల్ ధర పెరిగితే డెలివరీ భాగస్వాములకు ఇచ్చే ఇన్సెంటివ్స్ పెంచాల్సి వస్తుంది. దీంతో కంపెనీలు డెలివరీ ఫీజు పెంచుతాయి లేదా వస్తువులపై డిస్కౌంట్లు తగ్గిస్తాయి. రవాణా ఖర్చులను తగ్గించుకోవడానికి కంపెనీలు షిప్పింగ్ సమయాన్ని కూడా పెంచవచ్చు. అంటే కేవలం డెలివరీ ఛార్జెస్ మాత్రమే కాకుండా వస్తువు డెలివరీ అయ్యే టైం కూడా పెరుగుతుంది. ఇలా హార్మోజ్ జలసంధి మైన్ల వల్ల సామాన్యుడి జేబుకి చిల్లు పడనుంది. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.